ఫ్రెండ్స్ మైక్ చెడిపోవటం వలన డైరెక్ట్గా మొబైల్ మైక్తోనే వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ కొత్త మైక్ ఆర్డర్ ఇచ్చాను. నెక్స్ట్ వీడియోకి మొత్తం అంతా సెట్ అయిపోద్ది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ప్రియభవాని శంకర్ లీడ్ రోల్ పోషించిన డిమోంటీ కాలనీ పార్ట్ 2 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 20 minutes అండి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి విజయ్ సుబ్రహ్మణ్యన్ మరియు ఆర్సి రాజ్ కుమార్ అండి. డైరెక్టర్ వచ్చేసి అజయ్ జ్ఞానమూర్తి అండి. ఈ సినిమాలో ప్రియభవాని శంకర్తో పాటు అరుణ్ నిధి మరియు అరుణ్ పాండ్యన్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. ఎవరైతే స్క్రీన్ ప్లే బేస్డ్ హారర్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. కాకపోతే ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ ట్రిక్కీ స్క్రీన్ ప్లేని అర్థం చేసుకోవడం కొంచెం ఒక్కోసారి కొన్నిసార్లు కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగా కష్టంగా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం గందరగోళంలో ఉందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. మాస్ మసాలా థ్రిల్లర్స్, యాక్షన్ కామెడీల కోసం చూసే మాస్ పీపుల్కి మాత్రం ఈ సినిమా మేబీ అంతగా ఎక్కకపోవచ్చు. ముందే చెప్పాను కదండి, ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ స్క్రీన్ ప్లే కొంచెం హాలీవుడ్ లెవెల్లో ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనమాట. అయితే సినిమా మాత్రం బాగుంటుంది. ఎక్కడ వల్గారిటీ అయితే లేదు. హారర్ అంటాడు కానీ ఉండి మనల్ని భయపెట్టే అంత రేంజ్లో అయితే ఎలిమెంట్స్ ఉండవు. ఫ్యామిలీతో సహా చూడొచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం అర్థం చేసుకుని చూడాలి. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. అట్లాగే మీరు ఈ సినిమా చూసేటప్పుడు డిమోంటీ కాలనీ పార్ట్ 1 చూసి ఈ సినిమా చూడండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుద్ది. ఇక స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 1 ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అవుద్దండి. స్టోరీలో భాగంగా 2009, 2015, 2021 జూన్ 6th కొంతమంది చనిపోతుంటారు అనమాట. దానికి ఈ డిమోంటీ హౌస్కి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఇంతకు మించి నేను స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. అదేంటంటే మీరు థియేటర్లో చూడాల్సిందే. ఓవరాల్గా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి ఈ మూవీ. అందుకు తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ మెయిన్ అట్రాక్షన్ ఎవరైనా ఉన్నారు అంటే అది హీరోయిన్ ప్రియభవాని శంకర్ అని మాత్రం చెప్పాలండి. సినిమా భారాన్ని మొత్తం తన భుజాల మీద మోసేసింది. జనరల్గా ప్రియభవాని శంకర్ గారిని మనం ఎక్కువగా గ్లామర్ రోల్స్ చూస్తుంటాం. ఈ సినిమాలో మాత్రం తన పెర్ఫార్మెన్స్తో మూవీ యొక్క స్టేటస్ని అమాంతం పైకి తీసుకెళ్ళింది అనమాట. తను యాక్ట్ చేసినటువంటి ప్రతి సీన్ కూడా ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఇక అరుణ్ నిధి గారు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారండి. ఆ డ్యూయల్ రోల్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. కాకపోతే అది ఎందుకో నాకు సైడ్ క్యారెక్టర్ లాగా అనిపించింది. డిమోంటీ కాలనీ 1లో ఇచ్చినంత ఇంపార్టెన్స్ అరుణ్ నిధి గారికి ఈ పార్ట్ 2లో అయితే ఇవ్వలేదు. అయితే పార్ట్ 2 ఎండింగ్ కూడా కొంచెం సస్పెన్స్గానే వదిలిపెట్టారు. పార్ట్ 3కి హింట్ ఇచ్చారనమాట. మేబీ ఇంకొక 1 yearలో పార్ట్ 3 కూడా వచ్చేస్తుంది. కానీ ఈ పార్ట్ 2 ఎండింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఇచ్చారు. అసలు ఈ కిల్లింగ్స్ అన్ని చేస్తుంది ఎవరు అన్నది కొంచెం క్వశ్చన్ మార్క్ ఇచ్చాడనమాట. మేబీ దానికి క్లారిటీ పార్ట్ 3లో ఉండొచ్చని కోరుకుంటున్నాను. ఇక చాలా కాలం తర్వాత అరుణ్ పాండ్యన్ గారిని నేను స్క్రీన్ మీద చూశానండి. 90s కిడ్స్కి అరుణ్ పాండ్యన్ గారు బాగా తెలుసు అనమాట. మంచి యాక్షన్ హీరో ఉండే ఆయన. 90s టైంలో ఆయన మూవీస్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన సినిమాలో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓవరాల్గా చూసుకుంటే అరుణ్ పాండ్యన్ గారు కూడా తనకిచ్చిన రోల్కి న్యాయం చేశారు. ఆయనే కాకుండా కొంతమంది పేర్లు నాకు గుర్తుకు రావట్లేదు కానివ్వండి. ఆ బుద్ధిస్ట్ మాంక్గా చేసిన ఆయన, ఇంకా హీరో వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్ చేసిన ఆయన, వాళ్ళు కూడా ఇద్దరు కూడా బాగా చేశారండి. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. డిమోంటీ కాలనీ 1లో లాగానే ఈ మూవీలో కూడా ఎక్కడ దెయ్యం కనపడదు కానివ్వండి, క్యారెక్టర్స్ని అందరినీ పరిగెత్తిచ్చేస్తూ ఉంటుంది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే శ్యామ్ సిఎస్ గారు అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉందండి. సాలిడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ హారర్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఎలివేట్ అయింది. నేను వెళ్ళినటువంటి థియేటర్లో డిటిఎస్ బాగుంది కాబట్టి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని బాగా ఎంజాయ్ చేశాను. అట్లాగే మీరు కూడా ఈ మూవీని మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లోనే చూడండి. హరీష్ కన్నన్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. హారర్ మూవీకి ఎంత కావాలో అంతే దానికి తగ్గట్టు కరెక్ట్గా ఇచ్చారు. కాకపోతే మూవీలో గ్రాఫిక్స్, విజువల్స్ కొంచెం పూర్గా ఉన్నాయి. ఓవరాల్గా గ్రాఫిక్స్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. డి కుమరేష్ గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్లో సాలిడ్గా ఉంటుంది. కాకపోతే ఆ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగానే ఆయన ఎడిటింగ్ బాగా చేశారు కానివ్వండి. ఆ ఎడిటింగ్ టెక్నిక్స్ ప్లస్ ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే.
ఓవరాల్ గా ఎడిటింగ్ కూడా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారి విషయానికి వస్తే డిమోంటీ కాలనీ 2 సబ్జెక్ట్ ని ఆయన చాలా బాగా డీల్ చేశాడు. కాకపోతే పార్ట్ 1 ఇచ్చినంత హైప్ ఈ మూవీ ఇవ్వలేదేమో అనిపించింది. అది మేబీ ఆ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే వల్లనే చెప్పుకోవాలి. ఓవరాల్ గా అయితే మూవీ బాగుంది. ఫస్ట్ పార్ట్ హిట్ అవడం వల్ల ఈ సినిమాని కూడా చాలా గ్రాండ్ గా లావిష్ గా తీశారండి. అందుకు తగ్గట్టుగానే ఆ రిచ్నెస్ అనేది మనకి స్క్రీన్ మీద ప్రతి చోట కూడా చాలా బాగా కనబడుద్ది. అట్లాగే మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.